జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించాయి. కేరళను తాకి బంగాళాఖాతంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అంతటా కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అదే రీతిలో కొనసాగుతున్నాయి. అసలు ఈ నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రాన్ని ఎప్పుడు పలకరిస్తాయి, అసలు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నైరుతి రుతుపవనాలు ఎంతవరకు వచ్చాయి, అంటే మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి ఉందా, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? నైరుతి రుతుపవనాలు నిన్న అంటే 30th మే కేరళని తాగడం జరిగింది. కేరళ చాలా మోస్ట్ ఆఫ్ ద ఏరియా అంతా కవర్ అయ్యింది. ఇటు వెస్ట్ సెంట్రల్ బేలో కొంత బాట్, అలాగే నార్త్ ఈస్ట్ బంగాళాఖాతం, అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ సిక్కిం వరకు కూడా ఈ రోజు వరకు కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకా కండిషన్స్ కనుక ఫేవరబుల్గా ఉన్నట్లయితే ఈ ప్రాంతాలు కూడా కవర్ అవ్వాల్సి ఉంది. దెన్ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రానున్న ఈరోజు అలాగే రేపటి వరకు కూడాను ఉష్ణోగ్రతలు ఇటు రాయలసీమలోను అలాగే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి. సో రానున్న 2 రోజులు కూడాను కొన్ని ప్రాంతాల నుంచి చాలా ప్రాంతాల్లో రాయలసీమలో వర్షపాతం ఉండే అవకాశం అయితే ఉందని ఇవ్వడం జరిగింది. సో ఈ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అలాగే విండ్ ప్యాటర్న్ ఎలా ఉంది దాని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు మనకి నైరుతి రుతుపవనాలు వచ్చినట్లు, అంటే మనం చూసుకున్నట్టు ఈ ప్రాంతంలో కూడా వర్షాలు పడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మాత్రమే మనకి నైరుతి రుతుపవనాలు వచ్చినట్లు చెప్తారు. సో ఇవి కండిషన్స్ ఫేవరబుల్గా ఉండాలి. సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదైతే ఎక్కువగా నమోదైతే ఖచ్చితంగా ఆ సంవత్సరం వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈసారి కూడా మనం అనుకున్నటువంటి తేదీల కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం మంచిగా ఉండి వర్షాలు పడే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంది. మనకి ముందుగానే ఈ నైరుతి రుతుపవనాల వర్షాలు మంచిగా పడతాయని ఆల్రెడీ ఇప్పటికే నివేదిక ఇవ్వడం జరిగింది. వన్స్ రుతుపవనాలు కనుక వచ్చినట్లయితే మనకి సఫిషియంట్ అమౌంట్, అంటే నార్మల్ ఎంత అయితే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబడిందో అంత అమౌంట్ కూడా రెయిన్ఫాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మనకి వచ్చిన తుఫాను కొంత నైరుతికి మేలు చేసిందంటారు. ఎందుకంటే మనం చూసాం, సరిగ్గా రుతుపవనాలు వచ్చేటువంటి సమీపంలోనే మనం తుఫాను కూడా ఎదుర్కొన్న పరిస్థితి చూసాం. బంగాళాఖాతంలో కూడా తుఫాను వచ్చింది. అయితే అది మన రాష్ట్రమే ప్రభావం చూపించినప్పటికీ బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోయింది. కానీ దాని ప్రభావం ఏదైనా కొంత నైరుతి రుతుపవనాలకి అనుకూలించిందంటారా? అంటే కాస్త రుతుపవనాలు వేగవంతం కావడానికి అలాగే తదుపరి వచ్చేటువంటి పరిణామాలకి. ఎస్, దానివల్లే కొంతవరకు ఉపయోగం అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సౌత్ వెస్ట్ విండ్స్ అనేవి బాగా రావడం జరిగింది కూడాను. సో అందుచేతన ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడాను రెయిన్స్ బాగా పడుతున్నాయి. ఈవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడాను వర్షం బాగా పడడానికి ఇది దోహదపడింది. ఇంకా కమింగ్ డేస్లో ఈ యొక్క రెయిన్ఫాల్ ప్యాటర్న్ అంతా చూసి బాగున్నట్లయితే మనకు కూడా నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. కేరళను తాకినటువంటి నైరుతి రుతుపవనాలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.